రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వాక్యకోవిదుడైనటువంటి హనుమ సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు ఋషిముఖ పర్వత సమీప ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ ఉండేటువంటి రామలక్ష్మణులు ఇద్దరి దగ్గరికి కూడా వచ్చి ఆయన పరివ్రాజక వేషంలో వచ్చి హనుమ చాలా చక్కగా సంభాషణ చేస్తాడు. ఈయన చేసినటువంటి సంభాషణకి రామచంద్రుడే చాలా సంతోషపడతాడు. అంటే హనుమలో ఉండేటువంటి ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం ఆయన యొక్క వాక్యజ్ఞత, అంటే సంభాషణ నైపుణ్యం, సంభాషణ కళ, సంభాషణ చాతుర్యం. అందుకే మహర్షి చాలా చోట్ల ఆయనని వాక్యకోవిద, వాక్యజ్ఞ, వాక్య విశారద అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. ప్రతి పదం కూడా చాలా నైపుణ్యంతో మనం అర్థం చేసుకోవాలి. ఒక్క హనుమకు మాత్రమే ఈ సంభాషణాత్మకమైనటువంటి కళ చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. రామాయణం కనుక మనం చదువుతూ ఉన్నట్లయితే మిగిలినటువంటి లక్షణాలన్నీ కూడా అందరికీ ఉన్నాయి. అందరూ బలపరాక్రమ సంపన్నులే, అందరూ శాస్త్రకోవిదులే. ఒక్కొక్క వానర వీరుడు ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడే. కానీ హనుమలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన గొప్ప శక్తిమంతుడు, శత్రుసూదనుడు, అరివీర పరాక్రముడు, సంభాషణ నైపుణ్యం కలిగినటువంటి వాడు, వాక్య విశారదుడు. ఎన్ని సల్లక్షణాలు ఉండాలో అన్ని సల్లక్షణాలు కూడా హనుమ దగ్గర ఉన్నాయి. గొప్ప వినయశోభితుడు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఇవన్నీ కూడా చక్కగా తెలిసినటువంటి వాడు, హితవాక్యాలు మాట్లాడేటువంటి వాడు. ముందుగా సుగ్రీవుడు తత్తరపాటుని నివారించాడు. అనంతరం రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వృత్తాంతాన్ని సేకరించాడు. అప్పుడు రామచంద్రుడే స్వయంగా హనుమని పరిపరి విధాలుగా మెచ్చుకొని సంతోషపడ్డాడు. ఎందుకని అంటే రామచంద్రుడు తక్కువైనటువంటి వాడు కాదు. ఒక్క చూపులోనే హనుమ యొక్క ఇంగితజ్ఞతని, ఆయన యొక్క స్వభావాన్ని, మాటలో ఉండేటువంటి ఆ మృదుత్వాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా గమనించాడు రామచంద్రుడు. అందుకని సామాన్యంగా వేద శాస్త్ర నిష్ణాతుడైనటువంటి వాడు మాత్రమే, వేద పరిజ్ఞానం, వేదాలు క్షుణ్ణంగా చదివినటువంటి వాడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతాడు. లక్ష్మణ, ఈ అరణ్య ప్రాంతంలో ఇటువంటి పండితుడు ఉన్నాడు అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈయన మాటల్లో ఎక్కడా ముఖంలో కానీ, ముఖ కవళికల్లో కానీ, కనుల్లో కానీ, కను బొమ్మల్లో కానీ, కంఠంలో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ ఎక్కడా దోషం లేదు. చిన్న వ్యాకరణ దోషం కూడా లేదు. ఈయన నిజంగా హృదయగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. నవ్వుతూ మన ముందు మాట్లాడుతూ ఉంటారు, కానీ నొసటితో వెక్కిరించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు మనకి. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే లోకజ్ఞత. లోకజ్ఞత అంటే లోకాన్ని బాగా పరిశీలించినటువంటి లక్షణం కలిగినటువంటి వాడే గొప్ప కవి అవుతాడు. వీటన్నింటినీ కూడా రామాయణం మనకి చక్కగా వివరిస్తూ ఉంటుంది. సమాజంలో తిరిగేటప్పుడు అనేక రకాలైనటువంటి వ్యక్తులు, అనేక మనస్తత్వాలు, భిన్న మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళతో వ్యవహారాన్ని ఎలా నెరపాలి,
ఎలా జరుపుకోవాలి అనేటువంటి విషయాలు ఇటువంటి గొప్ప గ్రంథాలు మనకి తెలియచేస్తూ ఉంటాయి. ఇందులో చెప్పినటువంటి ప్రతి శ్లోకము కూడా మన జీవితాలకు సమన్వయమయ్యేటువంటిదే. అందుకని ఇంత సవిస్తరంగా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. లక్ష్మణుణ్ణి అడుగుతాడు, చెప్తాడనమాట రామచంద్రుడు, మన వృత్తాంతం ఇతనికి చెప్పు. ఇటువంటి మహానుభావుడు, ఇటువంటి వాక్యకోవిదుడు, ఇంతటి నీతి ధర్మ శాస్త్రాలు తెలిసినటువంటి వాడు, ఇంతటి మేధావి దూతగా ఉన్నట్లయితే ఎవరి కార్యం సఫలం కాకుండా ఉంటుంది లక్ష్మణ, ఈయనతో మాట్లాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు వారి వృత్తాంతం అంతా కూడా తాము దశరథుడి కుమారులమని, పితృవాక్యానుసారంగా పితృవాక్య పరిపాలన కోసమని చెప్పి రాజ్య పరిత్యాగం చేసి అరణ్య ప్రాంతానికి వచ్చి ఉంటూ ఉన్నామని, అయితే సీతమ్మతో కూడా రాముడు వనవాసం చేస్తూ ఉన్నాడని, తాము అక్కడ జనస్థానంలో ఉన్నప్పుడు సీతాదేవి అపహరించబడిందని, ఇంకా ఆ సీతాన్వేషణ కార్యక్రమంలో భాగంగా తాము ఈ విధంగా తిరుగుతూ ఉన్నామని అరణ్య ప్రాంతాలన్నీ కూడా, అటు కబంధుడు సహాయం చేశాడు, అంతకుముందు విరాధుడు, కబంధుడు వీళ్ళందరూ కూడా కొంత కొంత మార్గాలు సూచిస్తూ ఉండగా శబరి కూడా సూచించింది చిట్ట చివరికి ఈ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి మేము వచ్చాము అని చెప్పి లక్ష్మణుడు వారి వృత్తాంతాన్నంతా కూడా వివరించి చెప్తాడు హనుమకి. అప్పుడు హనుమ, మీతో సుగ్రీవుడు చక్కగా మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉన్నాడు, సుగ్రీవుడితో మీరు గనక సాక్ష్యం చేసినట్లయితే తప్పనిసరిగా సీతాన్వేషణ కార్యక్రమంలో వానర వీరులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మీకు సహాయపడగలుగుతారు, సుగ్రీవుడు తన సహాయాన్ని తప్పనిసరిగా అందించగలుగుతాడు అని చెప్పి ఆయన చెప్పి సుగ్రీవుడి మాటల్లో ఉండేటువంటి ఆంతర్యము చెప్పాడు. రామచంద్రుడికి లక్ష్మణుడికి ప్రీతి కలిగించేటట్లుగా కూడా హనుమ మాట్లాడి అప్పటికప్పుడు తన భిక్షు రూపాన్ని, పరివ్రాజక వేషంలో వచ్చాడు కదా హనుమ, ఆ భిక్షు రూపాన్ని పరిత్యజించేసి మామూలు తన సహజ సిద్ధమైనటువంటి వానర రూపాన్ని ధరించి నిల్చున్నాడు. ఈ ఋష్యముఖ పర్వతం ఎక్కటానికి అంత అనువుగా ఉండదు, చాలా కఠినమైనటువంటి ప్రాంతాలు ప్రదేశాలు చాలా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటుంది, కఠినమైనటువంటి గండశిలలు అనేక శిఖరాలతో కూడి ఉంటుంది. కాబట్టి మీరు నా భుజస్కంధాల మీద అధిరోహించండి, మీరిద్దరూ కూడా నేను తీసుకుని వెళ్ళగలుగుతాను అని చెప్పి తన భుజాల మీద ఎక్కించుకొని రామలక్ష్మణుల ఇద్దరినీ కూడా సుగ్రీవుడి చెంతకు చేరుస్తాడు హనుమ. ఈ విధంగా మొట్టమొదటగా హనుమను మనం ఈ విధంగా చూస్తాం రామాయణంలో. రాముడికి సుగ్రీవుడికి మిత్రత్వాన్ని, మైత్రిని చేకూర్చడంలో హనుమ చాలా గొప్ప పాత్రని నిర్వహిస్తాడు. కార్యకుశలుడు, కార్యం ఏ విధంగా జరగాలో హనుమకు బాగా తెలుసు. కార్యవిధుడు, ఆ కార్యసిద్ధికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కార్యం సాఫల్యం చెందుతుందో, కార్యసిద్ధి జరుగుతుందో హనుమకు బాగా తెలుసు. ఈ విషయాన్ని రాముడు కూడా చాలా చక్కగా వెంటనే శీఘ్రంగా గమనిస్తాడు. అక్కడ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికని వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నిసాక్షిగా మైత్రి కలుగుతుంది సుగ్రీవుడికిను రామచంద్రుడికి. అప్పుడు సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికని ఏ పరివ్రాజక వేషంతో అయితే తాను రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడో అదే పరివ్రాజక వేషాన్ని మళ్ళీ ధరించి కూడా చూపిస్తాడు హనుమ. ఇదండి ఆశ్చర్యం. అంటే ఒక బాధ్యత మన మీద పెట్టినప్పుడు ఎంత నమ్మకంగా మన పై వాళ్ళకి మనం నమ్మకంగా ప్రవర్తించాము అనేటువంటిది నిరూపణ కావాలి అక్కడ. ఆ నిరూపణ కోసం అని చెప్పి ముందుగా తాను భిక్షుక రూపాన్ని ధరించాడు, మళ్ళీ సుగ్రీవుడి దగ్గర కూడా ఆ భిక్షుక వేషాన్ని ధరించి మళ్ళీ చూపించాడనమాట. ఈ విధంగా నేను మాట్లాడాను, ఇది యథార్థము అని చెప్పి ఇంత గొప్ప ప్రయత్నాన్ని, కార్యాన్ని కూడా సాఫల్యం చేయటంలో ఇదంతా కూడా సీతాన్వేషణ కార్యక్రమానికి ఒక నాందివాచకంగా జరిగేటువంటిది. దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారి హనుమ. తన రాజనీతిజ్ఞతతో, తన వాక్య కుశలత్వంతో, వాక్యాలు మాట్లాడటంలో నేర్పరితనంతో, సమయస్ఫూర్తితో
తన పరాక్రమంతో. తన శరీరం చాలా కఠినమైనటువంటిది, పెద్దది కదా, ఎంత రూపాన్నైనా కూడా ధరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు హనుమ. అందుకని రామలక్ష్మణులు ఇద్దరిని కూడా, ఇది మొట్టమొదటి హనుమద్వాహనం రాముడికి లక్ష్మణుడి కూడా. వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటి హనుమద్వాహనం ఈ విధంగా జరిగింది. సుగ్రీవుడి సన్నిధికి ఆయన చేర్చి ఇద్దరికీ కూడా మైత్రిని చేకూర్చాడు హనుమ. అనంతరం సరే ఇక సుగ్రీవుడి తో సఖ్యం చేయటం, వాలి వృత్తాంతం అంతా కూడా సుగ్రీవుడు చెప్పటం, ఆ వాలిని సంహరిస్తాడు రామచంద్రుడు. వాలిని సంహరించడంలో కూడా అనేక వాద వివాదాలు చాలా ఉన్నాయి ఈనాటికి. అది వేరే విషయం, అది మరొక సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. రాముడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. నీతి ధర్మాన్ని ఎప్పుడు కూడా రామచంద్రుడు తప్పలేదు. వాలి కూడా చిట్ట చివరికి పశ్చాత్తాపపడి రామచంద్రుడిని శరణు వేడతాడు, నేను చేసింది తప్పు అని. తన మెడలో ఉండేటువంటి కాంచన హారం ఒకటి ఉంటుంది. ఆ కాంచన హారం నేల మీద గనక పడ్డట్లయితే అది దాని శక్తిని, వైభవాన్ని, ప్రాభవాన్ని కోల్పోతుంది. అందుకని తాను మరణించకుండా మరణ సమయం ఆసన్నమైనప్పుడు చిట్ట చివరగా తారకు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పి వాలి ఆ కాంచన హారాన్ని సుగ్రీవుడికి ఇస్తాడు. సుగ్రీవుడి మెడలో ధరింపచేసి ఆయన మరణిస్తాడనమాట. రామచంద్రుడు ఇక్కడ తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గ ప్రభావనం అని చెప్పి మహర్షి అంటాడు. వాలిని ఏ బాణంతో కొట్టాడంటే రామచంద్రుడు స్వర్గానికి వెళ్ళే మార్గంతో కొట్టాడట. అంటే నేరుగా రామచంద్రుడి బాణం హతికి గురైనటువంటి వాడు, బాణహతికి గురైనటువంటి వాడు ఎన్నడూ కూడా వాడు నరకలోకంలోకి వెళ్ళాల. వాలి దుర్మార్గుడుగా కనిపించినప్పటికీ కూడా చిట్ట చివరికి పశ్చాత్తాపడి రాముణ్ణి శరణు వేడాడు కాబట్టి స్వర్గానికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగిన బాణంతోనే రామచంద్రుడు కొట్టాడట. ఇదండి, ఇటువంటి విషయాలు చాలా లోతుగా పరిశీలిస్తే కానీ తెలియదు రామాయణం. వాళ్ళని అన్యాయంగా చంపాడా అనేటువంటి విషయం ఇది అసలు సమస్య కానే కాదు. ఆ విధంగా కొంత జరిగింది. వాలి వధ జరిగిన తర్వాత సుగ్రీవుణ్ణి కిష్కింధకు పట్టాభిషిక్తుడిగా చేస్తాడు రామచంద్రుడు. ఇక్కడ కూడా సుగ్రీవుడు అడుగుతాడు, కిష్కింధ రాజ్యంలోకి మీరు రండి అని చెప్పి అడుగుతాడు, ఆహ్వానిస్తాడనమాట. అయితే నేను ఏ నగరంలోకి, ఏ రాజ్యంలోకి అడుగు పెట్టను, నేను కేవలం వనాల్లోనే ఉంటాను, మునివృత్తితోనే ఉంటాను అని చెప్పి అక్కడ ప్రతిజ్ఞ చేసి వచ్చాను. నా ప్రతిజ్ఞ నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పను అని చెప్పి రామచంద్రుడని తాను ఆ ప్రస్రవణగిరి మీదనే ఉంటాడు. ఒక పక్క కిష్కింధలో అభిషిక్తుడవుతాడనమాట సుగ్రీవుడు. ఇంతకుముందు సన్నివేశంలో సుగ్రీవుడు మరణించినప్పుడు తార చాలా విలపిస్తుంది, చాలా బాధపడుతుంది. అప్పుడు గొప్ప వేదాంత బోధ కూడా చేస్తాడండి హనుమ. తారని ఊరడిస్తాడు. ఇది మనం గ్రహించాలి. ఏమంటాడో చూడండి. అమ్మా, నువ్వు బాధపడబాక, నీ మీద నీ కుమారుడు అంగదుడు ఉన్నాడు, అతని భారం నీవు వహించాలి. నిన్ను ఆశ్రయించుకుని లక్షలాది మందిగా ఉండేటువంటి కపివీరులంతా కూడా నిన్ను ఆశ్రయించుకుని ఉన్నారు. ఇప్పుడు నీవు రాజపత్నివి ఇంతవరకు, కాబట్టి వాళ్ళందరి బాధ్యత నీ మీద ఉన్నది కదా అని చెప్పంటూ గుణదోషకృతం జంతు సర్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రస్తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. ఏ ప్రాణి అయినప్పటికీ కూడా తెలిసి కానీ తెలియక కానీ ఏ పనులు చేసినా, ఏ కర్మ చేసినా కూడా ఆ శుభ ఫలితాన్ని అనుభవిస్తాడు, ఆ పాప ఫలితాన్ని కూడా అనుభవిస్తాడు కదా తల్లి. నీవు విచారించవద్దు. ప్రస్తుతం నీవు దైన్య స్థితిలో ఉన్నావు, కానీ నీ మీద పెద్ద భారం ఉంది కదా. అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయ అయత్యతాం చ విధేయాని సమర్థాన్యస్య చింతయ. నీకు అన్నీ తెలుసమ్మా, ఏ ప్రాణి ఎప్పుడు పుడుతుందో, ఏ ప్రాణి ఎప్పుడు ఈ లోకం నుంచి నిష్క్రమిస్తుందో అన్నీ కూడా నీవు తెలిసినటువంటి దానివే. ఇప్పుడు ఇట్లా చింతించటం తగదు అని చెప్పి తారని కూడా ఊరడిస్తాడు హనుమ. గొప్ప వేదాంత బోధ కూడా చేస్తాడు అక్కడ, వేదాంత చర్చ కూడా చేస్తాడు హనుమ. అంటే ఎంత మతిమంతుడు, ఎంత బుద్ధిమంతుడు హనుమ. దీన్ని బట్టి ఎంత నిగ్రహం ఉన్నది హనుమకి. సుగ్రీవుడు బాగా దుఃఖపడతాడు, అయ్యో నాన్న మరణించాడే, సోదరుడు మరణించాడే, దానికి నేను కారణమైనానే అని. కానీ హనుమ స్థితప్రజ్ఞుడు.
ఎటువంటి విషయంలో కూడా ఆయన కించిత్తు కూడా ఏమాత్రం తన ప్రజ్ఞా విశేషాలని కోల్పోలేదు. ఈ విషయాలన్నీ కూడా మనం హనుమ యొక్క నడవడికలో కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. అనంతరం వర్ష ఋతువు ప్రవేశిస్తుంది. సీతాన్వేషణ కోసమని చెప్పి 4 నెలలు గడువు అడుగుతాడు సుగ్రీవుడు. ఆ 4 నెలలు విరామకాలం ఉంటుంది. ఈ లోపల ఈయన రాజ్య సుఖాలన్నీ కూడా అనుభవించని అని చెప్పి రామచంద్రుడు వదిలేస్తాడు సుగ్రీవుణ్ణి. 4 నెలలు కూడా గడిచిపోతుంది వర్ష ఋతువు. అంతవరకు కూడా రామలక్ష్మణులు ఇద్దరు కూడా ప్రస్రవణగిరి మీదనే ఉంటారు. 4 నెలలు గడిచిపోయినా కూడా సుగ్రీవుడు రాజ్యం విడిచి బయటికి రాడు. అప్పుడు హనుమ మళ్ళీ తన సుగ్రీవుడికి చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్తాడండి. అంటే కర్తవ్య బోధ చేస్తాడు హనుమ. ఎంత సునిశితమైనటువంటి ప్రజ్ఞ ఉంటే ఇలా చర్చించగలుగుతాడో చూడండి. హితం తత్వంచ పద్యం చ సామధర్మ్యార్థ నీతిమత్ ప్రణయ ప్రీతి సంయుక్తం విశ్వాసకృతం నిశ్చయం హరీశ్వరం ఉపాగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్. హరీశ్వరం అంటే అప్పుడు ఆ కపిరాజు కదా, ఆయన వానర శ్రేష్ఠుడు, వానర రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి హనుమ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సుగ్రీవ, ఓ రాజా, నీవు రామచంద్రుడి వల్ల గొప్ప ఉపయోగాన్ని పొందావు, మేలుని పొందావు. రాజ్యభ్రష్టుడమైనటువంటి నీకు తన మిత్రధర్మాన్ని జరిపి రామచంద్రుడు నిన్ను తిరిగి రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. ఆయన ఇచ్చినటువంటి గడువు కాస్త అయిపోయింది. నీవు తిరిగి మళ్ళీ ఆయనకి మిత్రధర్మాన్ని నెరుపు. ఆ బాధ్యత నీ మీద ఉన్నది, ఆ కృతజ్ఞత నీ మీద ఉన్నది. ఒకరి చేత నీవు ఉపకారాన్ని పొంది తిరిగి సమయం వచ్చినప్పుడు ప్రత్యుపకారాన్ని చేయకుండా గనక ఉన్నట్లయితే అతడు గొప్ప కృతజ్ఞుడు అవుతాడు, చేసిన మేలు మరిచిపోయినటువంటి వాడు అవుతాడు. నీవు ఆ విధంగా ఉండవద్దు అని చెప్పి ఎంతో హితబోధ చేస్తాడు హనుమ. మిత్రార్థం అభినీతార్థం యథావత్ కర్తుమర్హసి. నీవు సదాచార సంపన్నుడివి, సన్మార్గంలో నడవవలసినటువంటి వాడివి. కాబట్టి రాముడి కార్యాన్ని నీవు సాఫల్యం చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. కాలాతిక్రమణ జరిగిన తర్వాత నేను చేస్తాను అన్నా కూడా ఆ మాటకి పెద్దగా విలువ ఉండదు. నీవు చేసేటువంటి పని ఏమిటో కాలాతిక్రమణం కాకుండానే జరపవలసింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. యస్తు కాలం వ్యతీతేషు మిత్రకార్యేషు వర్తతే సకృత్వ మహతోప్యర్థాన్ మిత్రార్థేన యుజ్యతే. మిత్రుడి కార్యం కోసం పాటుపడకుండా సమయం మించిపోయిన తర్వాత నీవు ఎంత ప్రయత్నం చేసినా మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది. కాబట్టి మేలుకో, నీకు ఇచ్చినటువంటి సమయం కాస్త అయిపోయింది. వెంటనే ప్రత్యుపకారానికి నీవు సిద్ధపడు. రామచంద్రుడికి కోపం గనక వచ్చినట్లయితే నీ రాజ్యము ఉండదు, నీవు ఉండదు అని కూడా చెప్తాడు. రామ లక్ష్మణుల యొక్క బాణాల వేడి, ఆ శర పరంపరల ధాటి ఎంతో నీకు తెలుసు కదా అని చెప్పి కూడా హెచ్చరిస్తాడనమాట. నీ కింద అపారమైనటువంటి వానర భల్లూక సైన్యం ఉన్నది, వాళ్ళందరినీ సమాయత్తపరుచు. వెంటనే నీవు మేలుకోవలసింది. మిత్రుడికి కృతజ్ఞత ధర్మము అనేటువంటిది నీ మీద కర్తవ్యము, బాధ్యత ఉన్నది. దాన్ని సక్రమంగా నిర్వర్తించవలసింది అని చెప్పి హనుమ చక్కగా ఉద్బోధ చేస్తాడు సుగ్రీవుడికి. అంటే తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు ఇక్కడ హనుమ. ఇది కూడా గొప్ప విషయం కదండి. మిత్రుడు ఏ విధంగా ఉండాలి, ఇద్దరి మిత్రుల మధ్య ఎటువంటి స్నేహం ఉండాలి, ఎవళ్ళతో పడితే వాళ్ళతో స్నేహం చేయవచ్చా అంటే కాదు. మనకి మేలు చేసేటువంటి వాడే మిత్రుడవుతాడు. కష్టంలో ఉన్నప్పుడు మనతో నీడగా నిలబడి ఉండేటువంటి వాడే మనతో మంచి స్నేహితుడవుతాడు. మనతో లాభం పొంది, మన చేత ఉపకారం పొంది, నిజంగా వాడు కష్టకాలంలో ఉన్నప్పుడు దూరం గనక వెళ్ళిపోయినట్లయితే వాడు మంచి స్నేహితుడు అవుతాడా? కాడు కదా. అందుకని మిత్రుడిలో ఉండేటువంటి లోపాలను చూపించాలి, గుణాలను కూడా చూపించాలి, అవసరమైతే హితబోధ కూడా చెయ్యాలి. ఈ విధంగా ఉన్నప్పుడే ఇద్దరు మంచి వ్యక్తుల మధ్య మిత్రత్వం అనేటువంటిది, స్నేహం అనేటువంటిది కలకాలం కొనసాగటానికి అవకాశం ఉంటుంది.
ఆ నమ్మకం అనేటువంటిది ఎప్పుడూ బీటలు వారకూడదు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి, ఈ సన్నివేశాన్ని బట్టి మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి వెనువెంటనే సీతమ్మ జాడ కోసం అన్వేషణ సాగించడం ప్రారంభించు. తస్య మార్గామ వైదేహిం పృథివ్యామపి చంబరే. ఆ తల్లి సీతమ్మ యొక్క జాడ తెలుసుకోవటానికి పృథివీతలం, భూతలం కానీ ఆకాశం కానీ మొత్తము కూడా సంచరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అంటే వీళ్ళు ఆకాశగమనం చాలా తేలిగ్గా చేయగలుగుతారు ఈ వానర వీరులంతా కూడా. ఎక్కడ ఆ తల్లి అపహరించబడిందో వెతకాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. నీకు ఎంతో మేలు చేసినటువంటి వాడు కదా రామచంద్రుడు, అతని కోపానికి నీవు గురి కావద్దు అని చెప్పి ఎంతో హితవాక్యాలు చక్కగా చెప్పి కర్తవ్యానికి, ఆ సమయానికి తగినట్లుగా కర్తవ్య బోధ కూడా చేస్తాడు హనుమ. ఈ విధంగా హనుమలో ఎన్నో కోణాలు మనం దర్శించగలుగుతాం రామాయణం గనక చదువుతూ ఉన్నట్లయితే. అప్పుడు సుగ్రీవుడు కొంచెం పశ్చాత్తాపడ్డాడు. అవును నిజమే కదా, నా కర్తవ్యం ఇప్పుడు నేను నిర్వహించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి ఆయన వానర వీరులు, ఆ సేనాధిపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఉండేటువంటి వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా, కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు గుహల్లో, పర్వత ప్రాంతాల్లో, హిమాలయం మొదలుకొని అనేక వించగిరుల గుహలలో ఎంతోమంది నివాసం ఉంటారు. ఎక్కడెక్కడో గుహల్లో ఉంటారు, అరణ్యాల్లో ఉంటారు, నదీ తీర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక 15 రోజులు గడువిచ్చి 15 రోజుల్లో నా ముందు ప్రవేశపెట్టు, వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా ప్రవేశపెట్టవలసింది అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు సుగ్రీవుడు. ఇది హనుమ చేసినటువంటి కర్తవ్య బోధ. ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఈ విధంగా అనేక కోణాలు హనుమలో మనం చూడగలుగుతాం. సమయానికి తగినట్లుగా ప్రవర్తించటం, సమయానికి తగినట్లుగా మాట్లాడటం, ఆ మాట్లాడటంలో వ్యవహారజ్ఞత, ఆ కుశలత్వం, ఆ నేర్పరితనం, తర్వాత కర్తవ్య బోధ, మిత్రుడికి ఉపదేశం, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు హనుమ యొక్క వ్యక్తిత్వంలో ఇవన్నీ కూడా గీటురాళ్ళుగా మనకు నిలబడతాయి. ఇవన్నీ ఆదర్శప్రాయంగా ఆచరణయోగ్యంగా కూడా ఉంటాయి. మనం ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి, జీవిస్తూ ఉంటాం కాబట్టి సాధారణంగా ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు హనుమ ద్వారా. ఈ విధంగా హనుమలో అనేక కోణాలు మనం దర్శించవచ్చు. రామచంద్రుడితో ఏ విధంగా మాట్లాడాడు, సుగ్రీవుడికి ఎంత భయ నివారణ చేశాడు, రామచంద్రుడు ఎంతగా సంతోషించాడు హనుమ మాటలతో అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఎంత వాక్యకోవిదుడు, ఎంత ధర్మ నీతిజ్ఞుడు, ఆ మాట్లాడేటప్పుడు కూడా ఎంత నేర్పరితనంతో మాట్లాడాడు. ఆయన శాస్త్రజ్ఞత, అంటే శాస్త్ర కోవిదుడు కాబట్టి, అనేక శాస్త్ర రహస్యాలని తెలిసినటువంటి వాడు కాబట్టి రామచంద్రుడు కూడా హనుమను ఎంతో గొప్పగా మెచ్చుకొని ఆయన కూడా అనేక రకాలుగా అభినందించాడు హనుమని. ఇక్కడ సుగ్రీవుడికి కూడా తగిన సమయంలో తగినటువంటి విధంగా కర్తవ్య బోధ కూడా చేశాడు హనుమ. ఒక పక్క తన భర్తను పోగొట్టుకుని దుఃఖిస్తూ ఉండేటువంటి తారకు కూడా వేదాంత బోధ చేసి ఆ తల్లిని కూడా అక్కడ ఊరడించాడు. అనేక విషయాల్లో, అనేక సందర్భాలలో ఈ విధంగా హనుమ యొక్క వ్యక్తిత్వాన్ని మనం చక్కగా చూడగలుగుతాము. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా తటస్థపడ్డప్పుడు ఇవి ఆచరణయోగ్యంగానూ ఉంటాయి, అనుసరణీయంగానూ ఉంటాయి. ఇవన్నీ కూడా హనుమ వ్యక్తిత్వానికి చిహ్నాలుగా, గీటురాళ్లుగా, ఒక మనిషి ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎంత చక్కగా వాడి నడవడికని తీర్చిదిద్దుకోవాలో, తన యజమాని పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో ఉండాలో, ఇవన్నీ కూడా మనం హనుమ నుంచి చూసి నేర్చుకోవాలి. ముఖ్యంగా మాట్లాడేటువంటి నేర్పరితనం హనుమలో విశేషంగా కనపడుతుంది. ఈ లక్షణాన్ని చక్కగా పెంపొందించుకోవాలి ఈనాటి యువతరం. తర్వాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రామానుగ్రహంతో. స్వస్తి.